ఛానల్ టీవీ నేను శైలజ. ప్రస్తుతం తెలంగాణలో అల్లు అర్జున్ ఒక అంశం అనేది ఎంత ప్రకంపనలు సృష్టిస్తుందో ప్రస్తుతం మనం అందరం చూస్తూనే ఉన్నాము. మరి దీనిపై కొన్ని విమర్శలు కూడా లేవనెత్తుతున్నారు. ఇటు కాంగ్రెస్ పెద్దలు కావాలనే ప్రచారం చేస్తున్నారు, అల్లు అర్జున్ పై విమర్శలు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ అంశం ఏ విధంగా చూసుకొచ్చుంటారు? సో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ మీద హీరో ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసమని ఒకసారి రమ్మని పిలిచినారు. చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ఆయన పోయినాడు. సో ఏం జరిగింది, ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు, ఏం జరుగుతుంది అనేది కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం లోపల కేసు నమోదు చేయడం విషయంలో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ పోలీసు వాళ్ళు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ కొత్త రోజుకు ఒక కొత్త తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది మా భావన. ఇప్పుడు మేము ఏదైనా రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడైనా ధర్నా చేస్తామని అంటే ముందు రోజు రాత్రి 1 గంట నుంచే మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు. పొద్దున 6 గంటలకే ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట ఇంటి ముంగట కార్లకు బ్యారికేడ్లు పెట్టి బయటికి వెళ్లకుండా చేస్తారు. మరి ఆ హీరో సినిమాకి పర్మిషన్ లేకపోతే ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయలేకపోయినారు? లేదు, సంధ్యా థియేటర్ దాకా వచ్చిన తర్వాత కూడా అక్కడ ఇంకొక ఇష్యూ జరిగింది. గేట్లు తాళాలు వేసి ఉన్నాయి, పోలీసు వాళ్ళ దగ్గర ఉండి గేట్లు తీపిచ్చినారు. అది కూడా జరగకుండా చూడాల్సింది కదా. తెలంగాణలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో జరిగినటువంటి పొరపాట్లని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా కొత్త కథలు చెప్పి అల్లు అర్జున్ అనేటువంటి అంశాన్ని రోజు సమస్యల్ని డైవర్ట్ చేయడానికి తీసుకొస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. రఘునందన్ రావు గారు తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా దానిపై ఖచ్చితంగా స్పందిస్తారు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు 15 నిమిషాలు ఒక అల్లు అర్జున్ టాపిక్ గురించే మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాన్ని ఎట్లా చూస్తారంటారు? అంటే ఇప్పుడు విద్యార్థులు గురుకులాల్లో చనిపోయినటువంటి విద్యార్థుల గురించి మాట్లాడేందుకు టైం లేదు, చనిపోతున్నటువంటి రైతన్నల గురించి మాట్లాడడానికి టైం లేదు. కానీ ఆయన చేసినటువంటి తప్పు పనిని సమర్థించుకోవడానికే అసెంబ్లీని పక్కదారి పట్టించినాడు ముఖ్యమంత్రి అనేది నా భావన. థ్యాంక్ యూ తల్లి.